జీవుల గమ్యస్థానం. ఒక్కొక్క కాశీకి వెళ్దామని బయలుదేరింది. దారి మధ్యలో ఆ బొక్క ఎముక కనపడింది. కాశీకి పోయే దారి వదిలేసి బొక్క నాకడం మొదలుపెట్టింది. అలాగే జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడి వద్దకు చేరాలి, ఈ బాధ నేను భరించలేను అని నిర్ణయించుకుంటాడు. తన లక్ష్యం అదే అని ఎంచుకుంటాడు. కానీ జన్మించిన తర్వాత భౌతిక ప్రపంచాన్ని చూస్తూ తన లక్ష్యాన్ని వదిలేస్తాడు. సుఖదుఖ జన్మమరణాలతో ఉండి పోతున్నాడు. ఇలా ఎన్నో జన్మాలు అనుకుంటూనే ఉంటాడు. జన్మించిన తర్వాత మర్చిపోతూనే ఉంటాడు. అదృష్టవంతులు కొందరు మాత్రం దైవాన్ని చేరుకుంటారు. వారే ధన్యజీవులు. అదృష్టవంతులు మీరు ఉండాలని కోరుకుంటున్నారు. ఒక ఆవు ఒకరోజు గడ్డి వేయడానికి అడవిలోకి వచ్చింది. పాపం దాని సమయం తెలియలేదు. ఇది సాయంత్రం అయిపోయింది. చీకటి పడేలా ఉంది. ఇందులో పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావడం ఒక ఆవు చూసింది. పులిని తప్పించుకోవడం కోసం ఆవు అటు ఇటు పరుగులెత్తి పులి కూడా ఆవుని వెంబడించింది. చివరకు ఆవు ఎదురుగా చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే కంగాల్లో ఆవు చెరువులో దూకేసింది. పులి కూడా ఆవుని పట్టుకోవాలని అనుకుని ఆ చెరువు దూకింది. దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి. ఆవు ఈదుకుంటూ చెరువు మధ్యలో వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది. అందులో ఆవు పీక వరకు కూరుకుపోయింది. ఆవును వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా కొంచెం దూరంలో ఆ బురదలో చిక్కుకొని పీక లోతులో మునిగి తన ప్రాణాలు రక్షించడం కోసం ఆవు కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకు మించి ముందుకు వెళ్తే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది. ఈ స్థితిలో ఉన్న ఆవు పులి రెండు దాన్ని ఓదానికి ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడ్డాయి. ఇంతసేపటికి ఆవు పులితో ఇలా అంది, నీకెవరైనా యజమాని కానీ గురువు కానీ ఉన్నారా అని అడిగింది. అంత పులి గర్వంతో, నేను అడవికి రాజుని, స్వయంగా నేనే అడవికి అంతా యజమాని, నాకు వేరే యజమాని ఎవరుంటారంది. అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్ప ధనం, నీ శక్తి ఇవేమీ ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాను. అప్పుడు పులి ఆవుతో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకలోతు మునిగిపోయావు, చావుకు దగ్గరగా ఉన్నావు, మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారని. అప్పుడు ఆవు చిరునవ్వుతో, చాలా తప్పు, నాకు యజమాని ఉన్నాడు. సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరుకోకపోతే నన్ను వెతుకుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురద నుంచి బయటికి లాగి క్షేమంగా తీసుకెళ్తాడు. మరి నిన్ను ఎవరు రక్షిస్తారు? ఇలా అన్న కొద్దిసేపటికి ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చి రాగానే ఆవు గట్టిగా పట్టుకొని అతని కష్టం మీద బురదగుండ నుంచి ఆవుని బయటికి లాగి తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఆవు తన యజమానికేసి ఎంతో కృతజ్ఞతగా అప్పుడప్పుడు, కావాలంటే ఈ ఆవు మరియు దాని యజమాని వాళ్ళిద్దరు కలిసి ఆ పులిని బయటికి లాగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి ఆ పులిని బురదలో వదిలేసి వెళ్ళిపోయారు. ఈ కథలో నీతి ఏంటంటే, ఆవు సర్వసమర్పణ చేసిన సాధకుని ఉదయం, పులి అహంకారంతో నిండి ఉన్న మనసు, యజమాని సద్గురు పరమాత్మ, బురదగుంట ఈ సంసారం ప్రపంచం, మరియు ఆవు పులి యొక్క సంఘర్షణ. నలుగురిలో మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం. నీతి, ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశమే, కానీ నేను అంతా, నా వల్లనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు, నాకు ఎవరి అవసరం లేదు, రాదు అని భావన ఎన్నడూ మనలో కలగరాదు. దీన్నే అహంకారం అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది. ఈ జగత్తులో సద్గురు పరమాత్మను మించిన హితాభిలాషి, మన మంచిని కోరుకునేవారు వేరే ఉంటారా? ఎవరుంటారు? ఎందుకంటే వారు అనేక రూపాయలు వచ్చి ఆయా సమయంలో మనను నిరంతరం అనేక ఆపదల నుండి రక్షిస్తూ ఉంటారు. పరమాత్మ నీవే ఉన్నావు, అంతా నీ ఇష్ట ప్రకారం జరగని.